ఆడదానివి. నువ్వు అనుగ్రహిస్తేనే ఈ ఇంటి ఆయుష్ పెరుగుతుందమ్మా. నీకు చేతులెత్తి నమస్కరిస్తాను. అయ్యయ్యో, ఏంది? వద్దండి, మీరు పెద్దవారు. కవిత గారు, బావ లేకపోతే నేను బ్రతకలేను. చచ్చిపోతాను చచ్చిపోతాను చచ్చిపోతాను. అయ్యయ్యో, ఏంటిది? ఊరుకో. విన్నావమ్మా? మా మొహం చూసి కాకపోయినా దాని మొహం చూసేనే ఒప్పుకోమ్మా. సాంబశివరావుని నువ్వే మర్చిపోలేనంటున్నావు. చిన్నప్పటి నుంచి ఆశలు పెట్టుకున్న ఆ పిచ్చిది మర్చిపోగలరా? The whole family in full in pregnancies. Try to understand. మేట ముంచినా పాల ముంచినా నువ్వేనమ్మా. నా ఆలోచనలు బంద్ అయిపోయినాయి. ఒక కుటుంబం అంటే ఇన్ని ఆప్యాయతలు, అనుబంధాలు, ప్రేమలు ఉంటాయని నాకెరకలే. నేను మీ అబ్బాయిని ప్రేమించిన. నువ్వు లేకపోతే బతకలేనంటే ప్రేమించిన. మీ వాడు మాట ఇస్తే వచ్చినా గాని ప్రేమించుడికి వేరే మగాడు దొరకక కాదు. మీ అందరినీ ఉసురు పెడితే మా ప్రేమ నిలబడదు. మేం సుఖంగా బతకలేం. వద్దు, నాకే ప్రేమే వద్దు. నేను వెళ్ళిపోతా, ఇప్పుడే వెళ్ళిపోతా. మా ఊరెళ్ళి వేరే పిల్లగాన్ని పెళ్లి చేసుకుంటా. మహాలక్ష్మిని మీ అబ్బాయికి ఇచ్చి చేయండి. నా లగేజీ తీసుకుని నేను పోతా. ఆంటీ, మీ ఇంట్లో నా వస్తువు ఒకటి ఉంది, మీ అబ్బాయి దగ్గర ఉంది. అది ఇచ్చేస్తే నేను పోతా. ఏమిచ్చావమ్మా? ఉంగరం గాని గోల్డ్ చైన్ గాని ఇచ్చావా? లేదంటీ. పోనీ ఇంకేదైనా బంగారు పోస్తావా అమ్మా? కాదండి. మరేంటి? మనసు. ఏంటంటే మనసు. మనసండి, మనసు. ప్రతి మనిషికి మనసు ఉంటది కదా. నా మనసు వాళ్ళ అబ్బాయి గుంజేసిండు, భద్రంగా దాసుకుండు. అదిస్తే నా దారినే పోతా. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? మనసిస్తే పోతావా? ఇదేమన్నా మొలతాడా కోసి ఇవ్వడానికి? గదంతా నాకు తెలియదు. నేను మా ఊరు వెళ్తే మళ్ళా పెళ్లి చేసుకోవాలి కదా. నాకు మొగుడు వస్తాడు కదా, వాడి మనసు నాకు ఇస్తాడు. నీ మనసు నాకు ఇయ్యవే అంటే ఏం చేస్తాను? ఏమిస్తాను? నా మనసు నా దగ్గర లేదు. ఈస్ట్ గోదావరిలో పోరగాడికి ఇచ్చేసినానంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడా? మనసు లేకుండా ఎట్లా పోను? నా మనసు నాకు ఇచ్చేస్తే మా ఊరు వెళ్ళిపోతా, లేకపోతే వెళ్ళ. వస్తాను ఆంటీ, వస్తా చెల్లి, వస్తానే అన్నలు. సీ యూ, టాటా, బాయ్. టాటా, బాయ్. ఏంటన్నా ఇది ఇంత షాక్ ఇచ్చింది? రావణాసురుడు ఆత్మలింగం అడిగినట్టు ఇదేం కోరిక? మరీ దురాశ కాకపోతే? మీరేం టెన్షన్ పడకండి రాజమ్మ, మీ టెన్షన్ అంతా మేము పడతాం. సరే. రే రత్నాలు కూర్చోండి. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఏం చేస్తాం ఏంటి? మనసు అడిగింది కదా, పొన్న మనసు ఇచ్చానా? నీ మనసు నీ పెళ్ళమే తీసుకోదు, అది తీసుకుంటుంది. అయినా ఆడి దగ్గర నుంచి మనసు ఎలా వస్తుందా? అదేమన్నా చార్మినార్ బ్యాంక్ చెక్ బౌన్స్ వెనక రావడాకే. అవునవును. దాని మనసు దానికి ఇచ్చేయాలంటే ముందు వాడి మనసును మాయ చేయాలి. కరెక్ట్. ఉన్నది లేనిది కలిపి చెప్పి వాడి మనసు విరక్కొట్టి వాడి చేతనే నీ మనసు నువ్వే తీసుకోమని చెప్పించాలి. Yes, brother, you're right. We have to do something on 36 number of Shaolin. Yeah. Give me పెళ్లిని నువ్వు అవమానించావు, ప్రేమ నిన్ను వెక్కిరించింది. నువ్వు ప్రేమలో గెలవలేవు, ఎందుకంటే నీ కవితారెడ్డిది నకిలీ ప్రేమ. కూల్ డ్రింక్ లో ఎంత పురుగుల మందు ఉందో దాని ప్రేమలో అంతకంటే ఎక్కువ మొత్తం మందు ఉందిరా. మీకెలా తెలుసు? టెస్ట్ చేసాం, ఎంక్వైరీ చేసాం. నీ ప్రేమ నిజం కాదని తెలిసిపోయింది. వెంటనే కేసు మూసేసిన ఊరు మూసుకుని వచ్చేసాం. Yes, that is not pure heart. నో, నేను నమ్మను. నమ్మో తెలుసు బాబు, అందుకే సాక్ష్యం తీసుకొచ్చాం. అవునరా, నేను మీ అబ్బాయిని ప్రేమించలేదు. మా ఊరెళ్ళి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను, మీ అబ్బాయి దగ్గరున్న మనసు నాకు తిరిగి ఇచ్చేయండి, వెళ్ళిపోతాను అందిరా. నిజంగా కవిత అంత మాట అందా అమ్మా? నీ మీదుట్టు నాన్న, నా మనసు నాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతానని నాతోనే చెప్పింది. మీ మాట వినకుండా అమ్మాయిని ప్రేమించాను. అమ్మా నాన్నల మాట ఎంత విలువైందో జీవితంలో ఈ రోజే తెలిసిందమ్మా. నువ్వెందుకు నాన్న బాధపడతావు? అందరి మనసు నీ మనసులో ఉంటుందా చెప్పు? నీలాగా అందరూ ప్రేమిస్తారా? తన మనసు తనకిచ్చేయమన్నప్పుడే అర్థమైంది అదెంత దురదృష్టవంతురాలో. ఇన్ని మాటలు అన్నాక అమ్మాయి నాకెందుకమ్మా? అమ్మాయి మనసు అమ్మాయికే ఇచ్చేస్తాను. నేను మహాలక్ష్మినే పెళ్లి చేసుకుంటాను.
వెళ్ళి నాన్నగారు కూడా ఈ మాట చెప్పమ్మా. నేను వెళ్ళి ఆ అమ్మాయికి మనసిచ్చొస్తాను. నా బాబే. Success! Grand success! Between two people, DiCaprio can't be safe and Titanic. Good! ఇప్పుడు మనం వెళ్ళి ఆడేం చేస్తాడో, ఆ పిల్లని దాని అమ్మని బాబుని ఎలా తిడతాడో హ్యాపీగా చూసొద్దాం. ఏడేటాడు వంటగదిలోకి వెళ్తున్నాడే. కవితుందేమో అక్కడ. నేను పసిగడతాను కదరా. చూద్దాం. వంటగదిలోకి వెళ్ళి ఎదుగుతున్నాడు ఏంటీడు. పాపం ఈ సమయంలో పిచ్చి మొహానికి ఆకలైందేమో. ఏంటి కత్తి తీసాడు? కత్తితో ఆ అమ్మాయిని కస 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 నరికేస్తారేమో. మొన్న విజయవాడలో ఒక నరికాడు కదా, అలాగే నరికేస్తాడా? వచ్చేస్తున్నాడు. కత్తి పట్టుకుని బయలుదేరాడు. పొడి చేస్తాడంటావా? మా ట్రిప్ చూడలేదు, చూద్దాం పదండి. మళ్ళీ ఆగాడేంటి ఈడు? ఇదేంటి? కత్తి తీసి మళ్ళీ కింద పెట్టేసాడేంటి? అభిప్రాయం మార్చుకున్నాడేమో. చొక్కా బత్తాలు ఇప్పాడేంటండి. ఏం లేదురా, మర్డర్ చేస్తే చొక్కాకి రక్తం అవుద్ది, ఆ. ఉత్తుకోవటం కష్టమని ముందే తీసేస్తున్నాడు. వాట్స్ ప్రాబ్లం? హీస్ టేకింగ్ నైఫ్ అగైన్. నువ్వు లేకున్నా నేను బతకలేను కవిత. చచ్చిపోతాను. కరెక్ట్ ఇంగ్లీష్. ఎవరికి అర్థం కాకపోయినా కరెక్ట్ గా చెప్పావు. ఏంట్రా ఈ అఘాయిత్యం? అమ్మాయికి మనసు ఇవ్వాలి కదా, బయటికి తీసేస్తున్నాను. ఎక్కడి నుంచి తెస్తావు? ఎక్కడి నుంచి ఏంటి బాబాయ్లు? నోట్లో నాలుక ఉంటుంది, తల్లో మెదడు ఉంటుంది, ఒంట్లో రక్తం ఉంటుంది, అలాగే గుండెలో మనసు ఉంటుంది కదా. ఆ గుండెని పొడి చేసి మనసుని బయటికి లాగేసి అమ్మాయికి ఇచ్చేస్తే వాళ్ళ ఊరు వెళ్ళిపోతుంది కదా. ఏంటి మా ముదురు ఎదవా, నువ్వు సామాన్యుడు కావురో. నీకంటే ఆ పిల్ల బెటర్ రా. జేబులోంచి బీడీ కట్ట తీసిన ఈజీగా గుండెలోంచి మనసు తీసి చెప్తావా నువ్వు? ఆ అమ్మాయి నన్ను కాదన్నప్పుడు ఇచ్చాలి కదండి. అంటే నీ గుండెను సరిఫేసి ఉతికి ఇలా దులిపితే చిల్లర పట్టినట్టు నీ మనసు పడితే ఇచ్చేస్తావా? అంతే కదండి. మనసు అనేది గుండెకి సంబంధించిన విషయం. మనసుని గుండెల్లో దాచుకుంటాం గానీ ఏ కిడ్నీలనో ఏ లివర్లనో దాచుకోంగా. నీకున్నంత జనరల్ నాలెడ్జి మాకెక్కడిదిరా బాబు. నువ్వు బాగా తెలివైనడు రా బాబు. చిన్న కత్తి చూపించి 9 మందిని అదనం చేసావు. నువ్వు రామాయణం తరగే చెప్పినప్పుడే అనుకున్నాను రా నువ్వు ఇంత మేధావనే. బాబు దండం పెడతావు నాయనా, అవునురా. మమ్మల్ని చంపొద్దురా రే. వద్దయ్యా. మనసు నీ దగ్గరే ఉంచుకోరా బాబు. ఇంకాసేపు ఉంటే మా మనసులు కూడా తీసిచ్చేసేలా ఉన్నావు. ఛీ! పదండి ఇక్కడ ఉంటే చాలా డేంజర్ మనకి. పెళ్లి పనులు ఇవి జరుగుతున్నట్టుగా లేదు. ఇంతకీ పెళ్లి జరుగుతుందా లేదా? ఎందుకు జరగదు? జరుగుతుంది. ఏమోనమ్మా, మాకింకా అనుమానంగానే ఉన్నది. సాంబాన్ ఇంకా పెళ్లి కొడుకుని చేయలేదు, కాళ్ళు గోళ్లు తీయలేదు, తలంటు కూడా పోయలేదు. నీకు నేను నిజంగానా? ఏంటక్క అలా బాధపడుతున్నావు? నేను నీ తమ్ముడేగా, నాకు చెప్పు. ఆనందం వస్తే అత్తారింటికి వచ్చి పంచుకోవాలి, కష్టాలు వస్తే కన్నవారింట్లో చెప్పుకోవాలి. ఈ కష్టకాలంలో నువ్వైనా దగ్గరున్నావురా. సింహంలో తిరిగే మీ బావగారు చిన్న పిల్లాళ్ళ బాధపడుతుంటే అది చూసి కూడా నేను ఇంకా బ్రతుకు. టేప్ రికార్డర్ లాగా ముక్కలైపోతారు. మర్యాదగా మీ ముగ్గురు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నరికి గోదట్లేస్తాను, జాగ్రత్త. దేవుడు ధమాకాలు లెక్క మాట్లాడతావు. మేమైనా గాజులు దొరుకున్నావు అనుకున్నావు. ఏమరా రెడ్డి? పిసికానంటే పిండైపోతావు. ఇది హైదరాబాద్ కదరా, నేను రుబాబు చూపించడానికి. ఈస్ట్ గోదావరి. నిన్ను నువ్వు ఉండు బా. ఎవరింట్లో ఉండి మాట్లాడుతున్నావు తెలుసా? నువ్వు ఉండు. ఫోటోలు తీయడానికి డెడ్ బాడీలు కూడా దొరకవు తెలుసా? ఉండరని మాట్లాడుతున్నా. చూడు గన్నారెడ్డి. ఏంట్రా మీ ఉద్దేశం? సాయిరామ్. సింహాల్లో నువ్వు ఆగవయ్యా. సింహాల్లో పళ్ళు ఎక్కడదాం అనుకున్నారా మీరు? ఏమనుకున్నారు నువ్వు? నువ్వు బా. నీ గోదావరి దాటి వెళ్ళాలని లేదా?
కరెక్ట్ గా గుద్దారంటే అరుగుద్దు వేస్ట్ అయిపోతున్నాయి ఆ విషయం తెలుసుకో ముందు ఏ అసలు మీరు అందరూ ఉండరా? దేవుళ్ళ తాడి చెట్టు దిగినట్టు దిగడం కాదు. నువ్వు ఉండవా? మాట్లాడుతున్నా కదా ఇక్కడ. నువ్వు ఎదురు పగిలిపోతాడు అనుకున్నావా? You village people, what are you thinking? Huh? I'm asking what are you Hey, thinking? English, not You now. shut up, black man. Yes, you are thinking you will bangle where ladies. Otherwise, I'll pull his hands. Is it over? Yes, I'll make a guard. ఇక్కడ నేను మాట్లాడుతున్నా కదా రాయ్ గోదావరికి వరదలు వచ్చి అందులో చిక్కుకున్నా మీరు బతుకుతారేమో గానీ మా అక్క బావ కళ్ళలో నీళ్ళు వచ్చిన తర్వాత మాత్రం మీరు బతకడానికి వీల్లేదు. పరువు కోసం ప్రాణాలు ఇచ్చే కుటుంబం రా మాది. అలాంటి కుటుంబాన్ని ఈ రోజు మీరు బజార్లో లాగారు. రాయ్ నీకు 3 నిమిషాలు టైం ఇస్తున్నాను. మీరు ఈ గడప దాటి బయటికి వెళ్ళకపోతే మిమ్మల్ని ఇక్కడే ఇదే స్పాట్ లో ఊరేస్తాను. జాగ్రత్త. వద్దు మీరు చెప్పినట్టే చేస్తాం. మా ప్రాణాలు తీకండి. మా దానం ఏం పోతాం. పోకపోతే చస్తారు. గట్లనే పోతాం. పరువు కోసం ప్రాణాలు తీస్తామంటుండ్రు. కానీ మా ప్రేమ ప్రాణాలు ఇస్తుంది, త్యాగం చేస్తుంది. ఏయ్, ప్రేమ గురించి నీకంటే మాకే ఎక్కువ తెలిసే. ఏదో కబురు చెప్పడం. ప్రేమంటే తెలిస్తే ప్రాణాలు తీస్తామని ధమ్కిలియరు. ప్రేమ గురించి ఓ ముచ్చట చెప్తా, వింటారా? నువ్వు ఇక్కడి నుంచి పోతానంటే ఏం ముచ్చట్లేనే ఉంటాను. చెప్పా. గట్లనే ఆ ప్రేమ ముచ్చట ఇన్నాక కూడా ప్రేమ గీమా జాంతానై అని మీరు డిసైడ్ చేస్తే సాంబశివరావు మహాలక్ష్మిల పెళ్లి చూసి సంతోషంగా పోతా. ఈ కొత్త ఫీడింగ్ ఏంటి? ఎంత శుభార్త చెప్పింది. ఏం చెప్తుందో విందాం బావా. ఆహా. బా ప్లీజ్ బా. తప్పే ఉంది బావా, ఎలాగో మనం పెళ్లి ఒప్పుకోం, దాని దారిని అది వెళ్ళిపోతుంది. మనం హాయిగా సాంబకి మహాలక్ష్మికి పెళ్లి చేసి లేదురా అందరి కోసం ఒక్కసారి ఊహలేవా బావా? ఏదో డౌట్ బావా, ఒప్పుకో సరే సరేరా ఒప్పుకుంటాను. Silence, everybody. ఏయ్, నీకు 1 గంట టైం ఇస్తున్నాను. ఏం చెప్తావు చెప్పుకో. ఆ మాట అన్నారు, దిల్ ఖుష్ అయింది. అవును, మీ పేరేంది?